కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లలో నిర్లక్ష్య వైఖరిని వీడండి. మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమయం లేదు, స్పీడ్ పెంచండి. ఎమ్మెల్యేగా పారిశుద్ధ్యంపై పెట్టిన దృష్టి కోటప్పకొండ తిరునాళ్లపై కూడా పెట్టండి అన్నారు. తిరునాళ్లకు 15 రోజులు కూడా సమయం లేదన్నారు. అధికారులను పరిగెత్తించండి. సమ్మక్క సారక్క జాతర తర్వాత రాష్ట్రంలో 2వ అతిపెద్ద తిరునాళ్ల కోటప్పకొండ. ఇక ఏర్పాట్ల ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలన్నారు. అందరికీ నమస్కారం. మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కోటప్పకొండ తిరణాల గురించి దాదాపు సుమారు 15 రోజులు మాత్రమే మనకింకా తిరణాలకి ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం ఉంది. 2 సమీక్షలు పెట్టడం జరిగింది. మొదటి సమీక్షలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు పాల్గొనలేదు. 2వ సమీక్షలో ఎలక్షన్ కోడ్ వచ్చిందని అధికారులు మాత్రమే సమీక్షలో పాల్గొని దాన్ని ముగించే కార్యక్రమం చేశారు. ఇంతవరకు కూడా పనులు అక్కడ ప్రారంభించకపోవటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కోటప్పకొండ తిరునాళ్ళు అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైన తిరునాళ్ళు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా 20 లక్షల మంది, సుమారు 20 లక్షల మంది భక్తులు తిరునాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సమ్మక్క సారక్క తిరునాళ్ళ తర్వాత 2వ అతిపెద్ద తిరునాళ్ళ ఏదైనా ఉందంటే అది కోటప్పకొండ. అంటే జనాభా లెక్కలో ఇంతమంది భక్తులు రావడం అనేది 2వ అతిపెద్ద తిరునాళ్ళ. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం ఏర్పాట్లు అనే పద్ధతిలో ఉంది, కానీ దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏర్పాట్లు చేసి ఎక్కడా కూడా అసౌకర్యం లేకుండా చేయాలని ఒక పట్టుదల ఎక్కడా కూడా కనిపించడం జరగలేదు. ఒక పట్టుదల లోపం కనిపిస్తుంది ఈరోజు చూస్తూ ఉంటే. ముఖ్యంగా రోడ్లు పరిస్థితి, ఇంతవరకు ఏ రోడ్డు కూడా పనులు ప్రారంభించలేదు. ఐసాయపాలెం టు గురాయపాలెం రోడ్డు 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారని పవన్ కళ్యాణ్ గారు, మంత్రి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి దగ్గర శాంక్షన్ తీసుకొచ్చి దాన్ని టెండర్ పిలిచే లోపల ఫిబ్రవరి 3వ తారీఖున జియో ఇష్యూ అయింది. ఫిబ్రవరి 3వ తారీఖు ఎన్నికల కోడ్ రావటం జరిగింది. సో టెండర్ పిలవలేకపోయామని చెప్పి సంబంధిత అధికారులు తెలియజేయడం జరిగింది. మరి టెండరే పిలవకుండా రోడ్డు తవ్వేయటం కూడా అయిపోయింది. కనీసం టెండరు ఇది ఎప్పుడో దాదాపు 2 నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారి దగ్గర శాంక్షన్ అయినట్టు నాకు ఉన్న పరిజ్ఞానం, నాకున్న సమాచారం. కనీసం జీవో తెప్పించుకోలేక 2 నెలలు మరి ఎందుకు ఆలస్యమైందో తెలియదు. కానీ ఈలోపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావటం జరిగింది. మరి రోజు ఎమ్మెల్యే గారు మంత్రులను కలుస్తున్నాడు, వాళ్ళని సీఎం గారిని కలుస్తున్నాడు. మరి ఒక జీవో ఇష్యూ చేయించుకోవడానికి ఎందుకు ఇంత ఆలస్యమైందో వాళ్ళకే తెలియాల. అంటే దాని మీద ఎందుకు అంత దృష్టి పెట్టట్లేదు? ఆ విధంగా 3వ తారీఖు కోడ్ వచ్చేపాటికి జీవో 3వ తారీఖు రావటం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చిందని వాళ్ళు అధికారులు టెండర్ పిలవలేదు. ఈలోపు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోడ్డును కూడా తవ్వేశారు. మరి ఎవరు తవ్వారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎమ్మెల్యే గారికి తెలుసు, ఎమ్మెల్యే గారి పక్కనున్న వాళ్ళకి తెలుసు. మరి కనీసం టెండర్ పిలవకుండా ఉన్న రోడ్డును కూడా తవ్వేసే కార్యక్రమం చేశారంటే వీళ్ళు ఎంత దూరం వెళ్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల. రోడ్డు తవ్వేయటం జరిగింది.
ఇప్పుడు ఆ రోడ్డు వేయటం కావాలి మనకు తిరణాలకి. అది పూర్తిగా ఉన్న ఎమ్మెల్యే గారి మీద బాధ్యత. అసలు ఎవరు తవ్వారనే దాని మీద పోలీసులు కూడా దీన్ని విచారణ చేయాలి. కలెక్టర్ గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా అనధికారికంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉన్న రోడ్డుని ఎటువంటి అధికారం పర్మిషన్ లేకుండా తవ్వటం అనేది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఆ రోడ్డు ఉంటే కనీసం కొంతమంది అయినా రోడ్లు వెళ్ళేవాళ్ళు వెళ్తారు. వాళ్ళు రోడ్డు తవ్వటం వల్ల కనీసం ఒక బండి కూడా పోవడానికి అవకాశం లేదు. అట్లానే గురాయిపాలెం కాలువకట్ట రోడ్డు, ఆ రోడ్డు మీద మట్టి ట్రాక్టర్లు, మట్టి లారీలు, టిప్పర్లు అన్నీ తిరగటం వల్ల రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ఇప్పుడు కాకాని నుంచి వచ్చే ప్రభలు ఆ రోడ్డు నుంచే రావాలి నేరుగా. ప్రభలు వచ్చే దారి అంతా కూడా ఎత్తు పల్లాలు లేకుండా ప్రభలు, ఎందుకంటే ఇరుసులు ఇరిగిపోయే పరిస్థితి, ప్రభలు ఇరిగిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఎత్తు పల్లాలు లేకుండా దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు ఆ పనులు మొదలు పెట్టలేదు. 15 రోజులే సమయం ఉంది. మరి మట్టి ఎవరు తోలుకుంటున్నారో ఎమ్మెల్యే గారికి తెలుసు, వాళ్ళ బంధువులకి అందరికీ తెలిసిన విషయం. ఈరోజు టిప్పర్కి 1800 వసూలు చేస్తున్నారు మట్టికి. ఈరోజు మట్టి 5500 నుంచి 6000 రూపాయలకు అమ్ముతున్నారు నర్సరావుపేట పట్టణంలో. మరెవరు తోలుకోవటానికి వీల్లేదు. ఎమ్మెల్యే గారి బంధువు ప్రత్యక్షంగా ఈ మట్టి తోలుకునే కార్యక్రమం చేస్తున్నాడు. కనీసం ప్రభలు వెళ్ళటానికి కూడా ఆ రోడ్డు పనికి వచ్చే పరిస్థితి లేదు ఈ టిప్పర్ల వల్ల. దీనికి ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇమీడియట్ గా ఆ రోడ్డు బాగు చేపించి ప్రభలకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత ఈరోజు అధికారులకు ఉందని చెప్పి నేను అధికారులందరినీ, కలెక్టర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క అధికారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే మిగిలిన రోడ్లు కూడా కనెక్టింగ్ లింక్ రోడ్స్ ఉంటాయి. ట్రాఫిక్ జామ్ లేకుండా చూడాలంటే ఎక్కడికక్కడ కనెక్టింగ్ లింక్ రోడ్స్ అన్ని కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పెట్లూరివారిపాలెం రోడ్లో జామ్ అయితే మనం గిరిప్రదక్షిణ రోడ్ నుంచి మళ్ళీ ఈ కాలువగట్ట రోడ్డుకి డైవర్ట్ చేస్తాం. సో ఆ రోడ్లు బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే కొండకావూరు రోడ్ల దగ్గర ఈ యొక్క క్రషర్ మిల్స్ పక్క నుంచి ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు కూడా బాగు చేసుకుంటే చిల్లూరుపేట నుంచి వచ్చే వెహికల్స్ కానీ, లేదా అద్దంకి నుంచి బైపాస్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా డైవర్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ రోడ్లు లేవు. ఆల్టర్నేట్ రూట్స్ అన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటేనే మనకి రేపు ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఎందుకంటే ఎవరు ఎటు నుంచి వస్తారో ఆ రోజు ఎవరికి తెలియదు. కాబట్టి ఒక్క రోడ్డు కూడా ఇంతవరకు పనులు ప్రారంభించాల. ఇవన్నీ ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు? మంచినీళ్ళు 2 చెరువులు ఉన్నాయి. శంభులింగం చెరువు, ఎర్ర చెరువు. 2 చెరువులో నీళ్లు లేవు. అదేంటంటే జల్ జీవన్ మిషన్ కింద పనులు చేస్తున్నారు. ఆ పైప్ లైన్ వేయటం, పైప్ లైన్ మళ్ళీ డ్యామేజ్ కావటం అట కంటిన్యూస్ గా. ఇంతవరకు నీళ్లు పెట్టలేదు. అసలే ఎండాకాలం, ఎండలు విపరీతంగా పెరిగాయి ఈ మధ్య రీసెంట్ గా. ఇక ఫిబ్రవరి 26వ తారీఖు కల్లా పూర్తిగా పీక్ లో ఉంటాయి. ఇంతవరకు చెరువులకి మంచినీళ్లు పెట్టలేదు. ఎప్పుడు పెడతారు? కాలువల దగ్గర శుభ్రం లేదు. ఇంతవరకు ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. దేవాలయం దగ్గర, దేవాలయం నుంచి వచ్చే ఆదాయమే సుమారు 1 కోటి రూపాయల దాకా ఉంటుంది. ఎందుకంటే కార్తీక మాసం ఉంది, 8 నెలలు కావస్తుంది. ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేపట్టారా? ఏదో పైన బాత్రూములు కడుతున్నారని తెలిసింది, అది ఒకటే తప్ప. అక్కడక్కడ పెయింట్లు వేస్తున్నారు, అవి కూడా అక్కడక్కడ. ఈఓ గారు ఆఫీస్ మార్చుకున్నారు, ఆయన బాగానే చేసుకున్నాడు. మరి ఏమిటి, ఏం చేస్తున్నారు?
అదేంటంటే మేము కట్టించిన శివ కుటుంబానికి పెయింట్లు వేసి అక్కడ ఫోటో దిగుతున్నారు. మేము కట్టించిన శివలింగం ముందు ఒక ఫోటో దిగి పెట్టారు. అంటే మాట్లాడుకోవడానికి కూడా ఒక అర్థం పర్థం ఉండాలి. ₹1 కోటి డబ్బులు ఉన్నాయి, టెండర్లు పిలవచ్చు, టెండర్లు పిలిచి 3 నెలలు ముందే పనులు ప్రారంభిస్తే గానీ ఒక కొలిక్కి రావు. కాబట్టి ఈ పరిస్థితుల్లో పరిగెత్తించి అధికారులందరి చేత పని చేయించి భక్తులకు ఎక్కడ అసౌకర్యం లేకుండా మీరు ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ పారిశుద్ధ కార్యక్రమంలో పెట్టినంత దృష్టి తిరణాల మీద పెట్టాలని ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. దీని మీద రోజు 2-3 గంటలు కోటప్పకొండ తిరణాల మీద పెట్టండి. పెట్టి ఖచ్చితంగా తిరణాలని విజయవంతం చేసే కార్యక్రమం చేయండి తప్పకుండా. ఎందుకంటే ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే తిరణాల. దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.